ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు చేరుకున్నారు. 2023-24 విద్యా సంవత్సరంలో జులై సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన నిధులను ముఖ్యమంత్రి కాసేపట్లో జమ చేయనున్నారు. మొత్తం 8,09,039 మంది విద్యార్థులకు 584 కోట్లు ప్రభుత్వం సాయం అందించనుంది. మరి కాసేపట్లో భీమవరంలో సీఎం వైఎస్ జగన్ మరి కాసేపట్లోనే బటన్ నొక్కి నగదు మొత్తాన్ని కూడా లబ్ధిదారుల ఖాతాలకు కాసేపట్లో జమ చేయనున్నారు. ఈ మొత్తంతో కలిపి జగనన్న విద్యా దీవెన అలాగే వసతి దీవెన పథకాల కింద సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు 18,576 కోట్లు ఖర్చు చేసినట్లు అవుతుంది. పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలన్న సమున్నత లక్ష్యంతో ఇంజనీరింగ్, మెడిసిన్, పాలిటెక్నిక్, డిగ్రీ, ఐటీఐ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థులకు పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా అందిస్తున్నారు సీఎం వైఎస్ జగన్. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా వసతి దీవెన పథకం అందిస్తున్నారు సీఎం జగన్. ఈ పథకంలో భాగంగా 2 వాయిదాలలో డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు 20,000, అలాగే పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000, ఐటీఐ విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ప్రతి విద్యా సంవత్సరంలో గడిచిన త్రైమాసికానికి సంబంధించి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి విద్యా దీవెన అందిస్తూ తల్లులు, విద్యార్థుల జాయింట్ అకౌంట్లో జమ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. అదేవిధంగా ఫైనల్ పరీక్షలు రాసిన తుది సంవత్సరం ముగుస్తున్న విద్యార్థులకు కూడా ఆయా త్రైమాసికాలు ముగియక ముందే అందజేస్తోంది ప్రభుత్వం. భీమవరంలో పర్యటిస్తున్నారు సీఎం వైఎస్ జగన్. మరింత సమాచారం మా ప్రతినిధి పోతురాజు అందిస్తారు. పోతురాజు, భీమవరంలో కూడా పర్యటన సందర్భంగా సీఎం వైఎస్ రెడ్డి జగనన్న విద్యా దీవెన పథకాన్ని కూడా ఈ రోజు కూడా లాంచ్ చేసింది. కూడా భీమవరం చేరుకున్నారని చెప్పొచ్చు. భీమవరం చేరుకున్నటువంటి సీఎం వైఎస్ రెడ్డి కూడా హోంమంత్రి తానేటి వనిత, మండలి చైర్మన్ మరొక ఏఏ మోహన్ రాజు, మరియు డిప్యూటీ ఎం కొట్టు సత్యనారాయణ, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ప్రభుత్వ చీఫ్ విప్ అధికార యంత్రాంగం మొత్తం కూడా సీఎం వైఎస్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. చూస్తే కనుక సీఎం వైఎస్ రెడ్డి సంబంధించిన నేడు 8.9 లక్షల మంది ఈ పేద విద్యార్థులకు సంబంధించి కూడా ఈ రోజుకి సంబంధించి 584 కోట్లకు సంబంధించి కూడా నిధులను కూడా జమ చేయబోతున్నారని చెప్పొచ్చు. చూసినగా గతంలో ఎన్నడూ లేని విధంగా చూసిన ఫీజు రింబర్స్మెంట్ బలోపేతం చేస్తూ కూడా సీఎం వైఎస్ రెడ్డి క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం సంబంధించి కూడా ఫీజులు కూడా వెంటనే చెల్లిస్తారని చెప్పొచ్చు. చూస్తే కనుక జూలై నుండి సెప్టెంబర్ కి సంబంధించి 2023కి సంబంధించినటువంటి త్రైమాసికానికి సంబంధించి కూడా ఈ సంవత్సరం కూడా 8,09,039 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ కూడా 584 కోట్లకు సంబంధించి కూడా నిధులను సీఎం వైఎస్ రెడ్డి భీమవరం కేంద్రంగా కూడా బట్టనొక్కి కూడా తల్లులు మరియు విద్యార్థుల జాయింట్ ఖాతాలు కూడా జమ చేయబోతున్నారని చెప్పొచ్చు. గతంలో చూసుకునే కనుక జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సంబంధించి సీఎం వైఎస్ రెడ్డి పథకం లాంచ్ చేసింది కూడా, విద్యార్థుల పథకం లాంచ్ చేసింది కూడా రావడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి భీమవరం వాసులు కానీ రేపు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూడా భారీ ఏర్పాట్లు చేసిందని చెప్పొచ్చు. అడుగడుగున పూలతో కూడా సీఎం వైఎస్ రెడ్డికి ఘన స్వాగతం పడతారని చెప్పొచ్చు. నిరుపేద విద్యార్థులకు సంబంధించి జగనన్న విద్యా దీవెన స్కీమ్ కూడా లాంచ్ చేయడంతో కూడా ఈ స్కీమ్ సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి భీమవరం వాసులతో పాటు అధికార యంత్రాంగం కూడా ఒకటి ఏర్పాటు చేస్తారు. పేద విద్యార్థులకు పెద్ద చదువులు చదవాలన్న లక్ష్యంతో కూడా సీఎం వైఎస్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఐటీఐ కానీ, పాలిటెక్నిక్ కానీ, డిగ్రీకి సంబంధించి కానీ, ఇంజనీరింగ్ సంబంధించి కానీ, మెడిసిన్ సంబంధించి మిగతా తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులకు కాలేజీలకు చెల్లించాల్సినటువంటి ఫీజుకి సంబంధించి కూడా మొత్తాన్ని కూడా క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి సంబంధించి ఆ త్రైమాసికం సంబంధించి కూడా పూర్తిగా ప్రభుత్వం వెంటనే చెల్లించి ఆ కుటుంబాలకు సంబంధించి ఎంతో మంది పిల్లలకు, పేద విద్యార్థులకు సంబంధించి అందరూ కూడా భరోసా కల్పిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే చూస్తే కనుక ఈ స్కీమ్స్ కూడా మళ్ళీ ఈ స్కీమ్స్ సంబంధించి కూడా మరి కాసేపులో కూడా సీఎం వైఎస్ రెడ్డి ఇక్కడ నుంచి కూడా లాంచ్ అయిపోతున్నారు. ఇప్పటికే విద్యా దీవెనతో పాటు వసతి దీవెనకు సంబంధించి కూడా ప్రభుత్వం ప్రత్యేకాత్మకంగా చర్యలు చేపట్టింది.